మేము గతంలో మా నాన్నగారు రసాయన ఎరువులు వాడి వ్యవసాయం చేసేవారండి. ఖర్చు ఎక్కువైపోయేది. అలాగే ఆరోగ్యం, మా నాన్నగారికి ఆరోగ్యం చాలా ఇబ్బందులు పడ్డామండి. మన ప్రకృతి వ్యవసాయంలోకి రావడం వల్ల మేము ఆ ఖర్చు తగ్గింది, ఆదాయం బాగానే ఉంది. నా ఏ గ్రేడ్ లో వచ్చి ప్రధాన పంట వచ్చి జీడి మామిడండి. ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు, పండ్లు అవి వేసుకోవడం జరిగిందండి. అదే విధంగా గొట్టూరు చుట్లు బొప్పాయి, నిమ్మ, దానిమ్మ, సపోటా, సీతాఫలం వేసుకోవడం జరిగిందండి. 2 ద్రవజీవామృతం పిట్లు తయారు చేసుకున్నాను. దాంట్లో ద్రవజీవామృతం తయారు చేసుకొని మొక్కలకి స్ప్రేయింగ్ చేస్తాను. అదే విధంగా వాటర్ పెట్టినప్పుడు వాటర్ ద్వారా కూడా వదలడం జరుగుతుంది. నేను ఫస్ట్ లో ఒక 4 సంవత్సరాల కింద నుంచి పిఎండిఎస్ వేయడం జరిగింది. అలాగే ఘనజీవామృతం వేయడం జరిగింది. ఇవి కూరగాయలు వచ్చి నేను ఓన్ గా రోడ్డు పక్కనే మేము షాప్ పెట్టుకోవడం జరిగింది. కూరగాయలు మాకు ఏ అయితే పండిన కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయలన్నీ షాప్ దగ్గర మా నాన్నగారిని పెట్టి అది మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. మాకు రోజుకి 1800 నుంచి 2000 వరకు ఆదాయం వస్తుందండి. ప్రకృతి వ్యవసాయంలో మా నాన్న ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడ్డది. అలాగే మేము కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నామండి. ప్రకృతి వ్యవసాయంలో ప్రతి రైతు కూడా చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తున్నాం.